ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా 2 క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణలోని గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. భారతరత్న రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 135వ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా 2 వేర్వేరు క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. గన్నవరంలోని మేధా టవర్స్తో పాటు రాజధాని అమరావతిలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో 1S 1Q పేరిట ఏర్పాటవుతున్న 2 వేర్వేరు క్వాంటం సాంకేతికత నిర్ధారణ, ధృవీకరణ సదుపాయాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్ అధికారులు సహా IIT అధ్యాపకులు, క్వాంటం రంగ శాస్త్రవేత్తలు, అంకుర సంస్థల ప్రతినిధులు, నిపుణులు హాజరు కానున్నారు. అలాగే వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి దృశ్య మాధ్యమ విధానంలో దాదాపు 1,50,000 మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి ప్రభుత్వ వసతి గృహాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో RTGS నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విద్యార్థుల ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పించే కార్యక్రమాలను విస్తరించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, వీధి దీపాలు, చెత్త సేకరణ వంటి అంశాల్లో సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. తెలంగాణలోని ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులపై మంత్రి ధనసరి అనసూయ సీతక్క నేతృత్వంలోని గిరిజన, ఆదివాసీ శాసనసభ్యుల బృందం ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి సమస్యల పరిష్కారం కోసం నిన్న వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో మౌలిక వస్తుల కల్పనకు అడ్డంకిగా ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యాంల నిర్మాణం ద్వారా తాగు, సాగునీటి అవసరాలను తీర్చవచ్చని అన్నారు. చెక్ డ్యాంలు, రహదారుల నిర్మాణం కోసం అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చేలా చూస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నుంచి తిరుపతికి నడిచే ప్రత్యేక రైలును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లో నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఈ రైలు ఎంతో సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు. జిల్లాలోని రైల్వే స్టేషన్లను విడతల వారీగా అభివృద్ధి చేస్తున్నామని, ప్రయాణికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఆయన నిన్న మాట్లాడుతూ జిల్లాలోని నేరడి జలాశయం పనులకు 60 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. ఈ నిర్మాణాన్ని ఏడాదిన్నరలోగా పూర్తి చేస్తామని మంత్రి తెలియజేస్తూ బ్యారేజ్ అయిందంటే శ్రీకాకుళం జిల్లా ఎన్ని పంటలు కావాలంటే అన్ని పంటలు పడతాయి. దానికి 60 కోట్లు ప్రజెంట్ అవసరం. అక్కడ ఒక 50-60 ఎకరాలకి ల్యాండ్ ఎక్విజిషన్ ఇవ్వడానికి ఒక 60 కోట్లు అవసరం. ముఖ్యమంత్రి గారితో మొన్న జిల్లా మీటింగ్ లో చెప్పాం. అది కూడా రిలీజ్ చేసి ముఖ్యమంత్రి గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి 1.5 year లో నేరేడ్ బ్యారేజ్ కూడా కడదామని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. న్యూక్లియర్ టెక్నాలజీలో భారత్ నూతన దశ PFBR సాధించిన ఘనతపై ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యూక్లియర్ ఫిజిక్స్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ PV లక్ష్మీనారాయణ గారితో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక ముఖాముఖిని ప్రసారం చేస్తుంది. ఏదైతే ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ టెక్నాలజీ ఉందో రష్యా మాత్రమే ఒక 2 రియాక్టర్స్ ని కన్స్ట్రక్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. ఆ తర్వాత ఇండియా ఈ రోజు క్రిటికాలిటీ అచీవ్ అయ్యాం కాబట్టి సెకండ్ కంట్రీగా మనం ఆవిర్భవించాం అన్నమాట. ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి నష్టం జరగదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో నిన్న ఆయన మాట్లాడుతూ పునర్విభజన ప్రక్రియపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే ఈ ప్రక్రియ జరుగుతుందని, ఇందుకు 2 ఏళ్ల సమయం పడుతుందని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళల రిజర్వేషన్లను రాజకీయం చేయవద్దని కిషన్ రెడ్డి అన్నారు. భారతరత్న రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 135వ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశానికి ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. దేశంలో సామాజిక, ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం అలుపెరగని పోరాటం చేసిన డాక్టర్ అంబేద్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మౌ అనే గ్రామంలో జన్మించారు. కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. తదనంతరం భారతదేశ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, వెనుకబడిన వర్గాల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ రూపకల్పన కోసం కృషి చేశారు. 1956 డిసెంబర్ 6వ తేదీన తన 65వ సంవత్సరంలో అంబేద్కర్ తుదిశ్వాస విడిచారు. ఆయన దేశానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం మరణానంతరం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది. ఆయన జయంతి సందర్భంగా పార్లమెంటులో ఒక సందర్భంలో అంబేద్కర్ చేసిన ప్రసంగాన్ని ఇప్పుడు విందాం. And it is for that I propose to make this appeal. Let us leave aside slogans. Let us leave aside words which frighten people. Let us even make concession to the prejudices of our opponent. Bring them in so that they may willingly join with us on marching upon that road, which, as I said, if we walk long enough, must necessarily lead us to unity. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా బనగానపల్లె అవుకు మధ్య ఉన్న జాతీయ రహదారి NH 544D విస్తరణ పనులను వేగవంతం చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కేంద్ర రహదారుల శాఖ అధికారులతో కలిసి రహదారిని పరిశీలించి అభివృద్ధి పనులు, భద్రతా చర్యలపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా ప్రస్తుతం 2 లైన్లుగా ఉన్న ఈ రహదారిని 4 వరుసలుగా విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజలకు మెరుగైన, సురక్షిత రవాణా సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. భూ హక్కుల పరిరక్షణ, పారదర్శకత, అవినీతి రహిత సేవలతో భూభారతి చట్టం కీలక సంస్కరణగా నిలుస్తోందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చి ఈ రోజుతో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్ సచివాలయంలో అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూభారతి పోర్టల్ 12 నెలల కాలంలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి భూముల రీసర్వే పనులు కొనసాగిస్తున్నామని మంత్రి వివరించారు. వాతావరణం. వేసవి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కడపలో నిన్న 44.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు జిల్లాలలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఈరోజు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం జిల్లాలోని 4 మండలాల్లో, విజయనగరంలో 9, పార్వతీపురం మన్యంలో 15, పోలవరంలో 3, ఏలూరు జిల్లాలోని 1 మండలంలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో అత్యధికంగా 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా 2 క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణలోని గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. భారతరత్న రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 135వ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.